ముందుగా ఇలా 2 కోడిగుడ్లు ఇందులో పగలగొట్టుకున్నాం. పెట్టుకొని దీన్ని ఇలా షేక్ చేసుకున్నాం. ఇప్పుడు కొంచెం మైదా పిండి వేసుకున్నాం పప్పు సగానికి. పంచదార పొడి మిక్సీలో వేసుకొని ఇలా కొంచెం కూడా కలుపుకున్నాక మనం తీసుకున్న అరటిపళ్ళు ఇలా మిక్సీలో వేసుకొని ఆ అరటిపళ్ళు గుజ్జు అనేది ఇలా వేసుకోవాలన్నమాట. పాలు పోసుకుందాం. అలాగే కొంచెం బట్టర్ కూడా వేసుకుందాం ఇందులో. చిన్న స్పూన్ బేకింగ్ సోడా, చిన్నది, చిన్న స్పూన్ తినే సోడా, అదే కప్పుతో చిన్నది వెనిల్లా ఎసెన్స్. అన్నీ కలుపుకున్నాం కదా, ఒక్కసారి ఇలా మిక్సీలో వేసేసి మళ్ళీ ఇదిగో ఇలా వచ్చేసిద్ది. మిక్సీలో ఒక్క తిప్పి తీయండి, ఇలా వచ్చేసిద్ది చక్కగా. బనానా కేకు ఇలా వచ్చిద్ది అనమాట, స్మూత్గా వచ్చిద్ది అనమాట, స్మూత్గా. దీంట్లో కొంచెం తేనె